అధ్యక్ష విజన్ అనేది ఉండాలి. మనం ఎక్కడ ఏం సాధించాలి జీవితంలో అనేది విజన్ ఉండాలి. ఈరోజు 15% గ్రోత్ రేట్ అన్నారు అధ్యక్ష. ఎస్, మొదటి సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా 12.5% గ్రోత్ రేట్ చూపించాం అధ్యక్ష. డెలివర్ 12.5% గ్రోత్ రేట్, 15% గ్రోత్ రేట్ చేసి తీరుతాం. అందుకే నేను సవాల్ ఇస్తాను. వాళ్ళు మాడుతున్నా, మీరు ఒప్పుకోపోయినా నేను చెప్పాను ఎస్ చేసి చూపిస్తాను. ఎందుకు విజన్ 2047 సాధ్యం కాదో చేసి చూపిస్తాం. ఒక గురి ఉండాలి అధ్యక్ష, గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించడానికి మనం అందరం కష్టపడతాం అధ్యక్ష. జీవితంలో అందరికీ ఉంటాయి. దాంట్లో బాగా రాష్ట్రానికి ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు కేంద్రంలో వికసిత్ భారత్ పేరుతో ప్రధానమంత్రి గారు కూడా గోల్ పెట్టుకున్నారు అధ్యక్ష. ప్రపంచంలో ఐదర్ 1 or 2 ప్లేస్ లో తలసరి ఆదాయంలో భారతదేశం ఉండాలి అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం అధ్యక్ష. దాంట్లో భాగంగా స్వర్ణాంధ్రం విజన్ పెట్టుకున్నాం అధ్యక్ష. అండ్ వీ విల్ డెలివర్ ఆన్ దట్ ప్రామిస్ అధ్యక్ష. అధ్యక్ష మీరు నమ్మరు, మేము ఎట్లా పనిచేస్తున్నాం అంటే ప్రభుత్వం విజన్ 2047 పెట్టుకుని విద్యాశాఖ ఏం చేయాలి, అది సాధించడానికి ఏం చేయాలి అధ్యక్ష. సింగపూర్ లాంటి చిన్న ఊరు అధ్యక్ష, అది గ్రామం కన్నా చిన్నది. మత్స్యకార గ్రామం నుంచి ఈ స్థాయికి వచ్చినట్టు వాళ్ళు విజన్ పెట్టుకుని వచ్చారు అధ్యక్ష. అసలు ఈ ఆలోచన మనకు వచ్చింది విజన్ 2020 ఆలోచన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది అధ్యక్ష. అందుకే ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళి తప్పనిసరిగా ఆ విజన్ తీసుకుంటాం, ముందరికి వెళ్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు నిజంగా బాగా చేస్తుంది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనేక ఫారమ్స్ లో విజన్ ఎగతాళి చేస్తున్నారు అధ్యక్ష. ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు, విజన్ 2020 ఆయన కంపట్లేదా? హైదరాబాద్ లో ఆయనకి ఇల్లుందే? విజయలక్ష్మి గారు హైదరాబాద్ లోనే ఉంటారే? వెళ్ళి చూడమని చెప్పండి, నేను ఇంటికి వెళ్ళమనండి, ఆ రోడ్లు చూడమనండి. ఈరోజు ఆ స్థాయికి వచ్చిందంటే ఆనాడు వేసిన పునాది అధ్యక్ష. కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వం చేసిన నేను అనట్లేదు. హైదరాబాద్ అదృష్టం ఏంటంటే దాని తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసినాయి అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, మనకి అమరావతి ఇట్టని పోగొట్టుకున్నాం, విశాఖపట్నాన్ని నాశనం చేసిన గత ప్రభుత్వం. కర్నూలులో కానీ బెంచ్కి పని చేయలేదు అధ్యక్ష. ఈరోజు మేము పనిచేస్తున్నాం బెంచ్ కోసం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కర్నూలుకి 80% హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం అధ్యక్ష. అది మా కమిట్మెంట్. యువగలంలో నేను ప్రామిస్ ఇచ్చా. ఆ రోజు నన్ను అడిగారు అధ్యక్ష, మీరు హైకోర్టు అనౌన్స్ చేయండి అంటే నేను చేయలేనని చెప్పాను అధ్యక్ష. బెంచ్ ఇప్పిస్తాను, దట్ ఈస్ మై కమిట్మెంట్, ఐ విల్ డూ ఇట్, పర్సనల్ గా తీసుకుంటాను అని చెప్పాను. అది మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అందుకే ప్రజలు కూడా ఒక ప్రిజనరీకి విజనరీకి మధ్యన ఉన్న తేడా ఆలోచించాలని వాళ్ళందరినీ కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష నిజంగానే గర్వంగా చెప్తున్నా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తోనే మనం ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అధ్యక్ష. లేదంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎట్లా వస్తుంది అధ్యక్ష? బీపీసీఎల్ ప్రాజెక్ట్ త్వరలో అనౌన్స్ చేయబోతుంది, ఎట్లా వస్తుందండి? 90,000 కోట్లు పెట్టుబడి, 90,000 crores రిఫైనరీ, అది ఎట్లా వస్తుందండి? డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు ఇండియాలో మన భాగస్వామ్యం కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం అధ్యక్ష. ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా గురించి సభ్యులు డిస్కస్ చేశారు, మరి సభ్యులు లేరు అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడాలి. బుక్స్ తీసుకొచ్చాను, అన్ని బుక్స్ వచ్చినాయి అధ్యక్ష. ఫస్ట్ బుక్ అధ్యక్ష, జనరల్లీ మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ లో పార్లమెంట్ సెట్ చేసిన గైడ్ లైన్స్ జనరల్ గా అందరం ఫాలో చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ డైరెక్షన్స్ బై ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా కండిషన్స్ ఫర్ రికగ్నిషన్, పేజ్ నంబర్ 62, పాయింట్ నంబర్ 121C గాని ఒకసారి చూస్తే, ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇన్ రికగ్నైజింగ్ అ పార్లమెంటరీ పార్టీ ఆర్ గ్రూప్, the speaker shall take into consideration the following principles అని ఉంది అధ్యక్ష. దట్ ఈస్ 121 అధ్యక్ష. దాని కింద 3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. నంబర్ సికి వస్తే, shall have at least a strength equal to the quorum fixed to constitute a sitting of the house, that is 1/10 of the total number of members in the house. This is parliament అధ్యక్ష. మాజీ ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అంటే ఇష్టం లేదేమో, అసెంబ్లీకి వస్తాను అధ్యక్ష. డైరెక్షన్స్ బై ద స్పీకర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 2009 గైడ్ లైన్స్ అంటే ఉమ్మడి రాష్ట్రం. సేమ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 19 లో 56th పాయింట్. ఇన్ రికగ్నైజింగ్ అ లెజిస్లేటివ్ పార్టీ ఆర్ గ్రూప్, ద స్పీకర్ షల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. పాయింట్ నంబర్ సి, షల్ హ్యావ్ అట్ లీస్ట్ ద స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆర్ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. ఇది అసెంబ్లీ. ఓకే, అసెంబ్లీ రూల్స్ కూడా ఆయనకి ఇష్టం లేదు, రూల్స్ ఇష్టం లేదులేండి ఆయనకి. బట్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు 13 జూన్ 2019 ఏం చెప్పారు అసెంబ్లీలో నేను చదువుతున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు.
ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మందో 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు. నేనేం చెప్తాం కాదు అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా చెప్పారు అధ్యక్ష, హౌస్ లో చదివారు. ఈరోజు ఆన్ వాట్ బేసిస్ మీరు వచ్చి మమ్మల్ని హౌస్ లో బైకాట్ చేస్తారు అధ్యక్ష? మీరు కూడా ఉన్నారు, గవర్నర్ గారు రాక వస్తారు. గతంలో మేము కూడా ధర్నా చేసాం అధ్యక్ష, మేము మా స్థానాల్లో ధర్నా చేసాం. నచ్చపోతే మేము బయటికి వెళ్ళాం తప్ప ఏనాడు ఇట్లా వెళ్ళి గవర్నర్ గారి పైన కాగితాలు మేము వేయలేదు అధ్యక్ష, ఏనాడు చేయలేదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది రెండోసారి అనుకుంటా, 2-3సారి. గతంలో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, దాంట్లో జరిగింది. దాంతో మొదటిసారి అధ్యక్ష గవర్నర్ గారిని గౌరవంగా మనం పిలుచుకున్నాం. మన రిక్వెస్ట్ ఆయన వచ్చి ప్రసంగం చేశారు. డిబేట్ చేయండి. ఈరోజు లేరు అధ్యక్ష డిబేట్కి. వాళ్ళు ఉన్నప్పుడు నేను డిబేట్ చేశాను, సత్య దూరం మాటలు చెప్పినప్పుడు నేను డిబేట్ చేశాను. నేను ఉంచినా మాట్లాడా. వాళ్ళు వైస్ ఛాన్సలర్ గురించి అన్నారు, మీరు ఆధారాలు ఇవ్వండి, ఐ టేక్ యాక్షన్ అంటే మళ్ళీ పేపర్లో వచ్చిందంట, సాక్షిలో వచ్చింది, మీరు ఎంక్వైరీ అయింది. ఓకే, లెటర్ రెసిగ్నేషన్ లెటర్స్ అన్ని నేను తెప్పించుకుంటా, చైర్మన్ గారి ముందర పెడతా, విల్ టేక్ అటెన్షన్, ఐమ్ రెడీ. మళ్ళీ ఇంగ్లీష్ రాదన్నారు కనుక నేను విచారణ కూడా అన్నాను అధ్యక్ష. ఎందుకంటే నేను ఇంగ్లీష్లో మాడితే తెలుగులో మాడమంటారు, తెలుగులో మాడితే ఇంగ్లీష్లో మాడమంటారు, 2 భాషలు నాకు వచ్చి కనుక చెప్పాను అధ్యక్ష. హిందీలో మాడమన్నా నేను మాట్లాడి ఉన్నాను. కానీ ఇట్లా పారిపోతాం కరెక్ట్ కదా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సొంత పదవి కోసం తాపత్రయం కంపడింది తప్ప నిన్న ప్రజల సమస్యల గురించి మాడదాం అంటే, ప్రజలు ఏమైనా చిన్న లోటుపాట్లు ఉంటే ప్రభుత్వం చేసేది సరిదిద్దుగా మేము సిద్ధం గురించి చెప్పండి రా బాబు అని చెప్తే కూడా లేరు. ఈ రోజు కూడా లేరు, ఇప్పుడు కూడా లేరు అధ్యక్ష. కౌన్సిల్లో సభ్యులు లేరు. ఇప్పుడు గౌరవ సభ్యులు మనం చెప్పారు, విద్యారంగంలో సంస్కరణ తీసుకొచ్చాడు, 10 సార్లు ఆలోచించండి, ఏకపక్షంగా తీసుకోవద్దు అని గౌరవ సభ్యులు చెప్పారు. ఐ టేక్ ఇట్ డౌన్ యాజ్ ఎ స్పిరిట్, నేను రాసుకునే ఆ పాయింట్. ఎందుకంటే అసెంబ్లీ కానీ కౌన్సిల్లో చర్చ జరగాలి అధ్యక్ష. చిన్నప్పటి నుంచి నేను శాసనసభను చూసి పెరిగినాడు. ఒకప్పుడు ఎంత జరిగిందని చర్చ 2, 3, 4 వరకు పొద్దున చర్చ జరిగేది అధ్యక్ష. ఈరోజు చర్చ ఎక్కడుంది? చర్చ జరగాలండి, మాట్లాడాలి, డిస్కషన్ జరగాలి, భిన్నప్రాయాలు ఉండొచ్చు, హౌస్ లో డిస్కస్ చేద్దామంటే ఈ రోజు వాళ్ళు లేకున్న పరిస్థితి అధ్యక్ష. ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మీరు చూస్తే గవర్నర్ గారి అడ్రస్ లో చాలా స్పష్టంగా సూపర్ 6 గురించి కూడా ప్రస్తావించారు. ఓపెనింగ్ స్టేట్మెంట్ లోనే చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 2లో గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6 హామీలు రూపొందించారు, అవన్నీ మేము అమలు చేస్తాము, ప్రజల సంక్షేమం కోసం మేము ముందరికి నడుస్తామని చాలా స్పష్టంగా పేజ్ నంబర్ 2లోనే చెప్పారు సార్. పేజ్ నంబర్ 2లోనే అది చాలా స్పష్టంగా చెప్పారు, అది అమలు చేస్తాం. ఇంతేకాదు, నేను కూడా యువగరం పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చున్నా, విద్యకు సంబంధించిన విషయంగా నేను ప్రత్యేక కొన్ని హామీలు ఇచ్చున్నాను, అవన్నీ కట్టుబడి ఉన్నాను. దాంట్లో జియో 117 మా మేనిఫెస్టోలో లేదు, బాబు సూపర్ 6 లేదు. కానీ నేను ఇచ్చిన హామీ, ప్రజల దయ వల్ల నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కానీ చర్చ జరగాలి, చర్చ జరిగిన తర్వాతనే ఇవన్నీ అమలు చేయాలని లక్ష్యంతో మేము వెళ్ళాం అధ్యక్ష. దీంట్లో అన్ని మాట్లాడాం అధ్యక్ష. బాబు సూపర్ 6 గురించి మాట్లాడాం, గతంలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడాం, ఈ 8 నెలలు చేసింది దాని గురించి మాట్లాడాం. రాబోయే రోజులు కూడా విజన్ స్వర్ణాంధ్ర కింద